మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల జనహృదయ నేత బతిన సుబ్బారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా రాజకీయాలకు అతీతంగా ఇక నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బతిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు. ఈ ఏడాది తిరిగేసరికి తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో బత్తిన సుబ్బారావు పేరు మారుమ్రోగేలా చేస్తామని అన్నారు. బర్రె కొండబాబు అధ్యక్షతన సేవా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవా సమితి ముఖ్య సలహాదారుగా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్ను, కార్యదర్శిగా ఎస్కే ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గారా చంటిబాబును నియమించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో బతిన విగ్రహాలు ఎక్కడ ఉన్నా వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రోడ్డులో ప్రస్తుతం ఉన్న బతిన విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు. దీనికోసం ఎమ్మెల్యేలు, మంత్రికి వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఎస్కే ఖాన్, న్యాయవాది దారా ఆదిశేషు, శివ తోనంగి, చలపతి తోనంగి, చిట్టుమూరి రమేష్, దొంతుమల్ల రామ్కుమార్, దొమ్మేటి లింగేశ్వరరావు, గారా చంద్రశేఖర్, రాములవలస రాము, పప్పు రాజా, పొన్నాడ సతీష్, సిరిపురపు దుర్గా తదితరులు పాల్గొన్నారు. కానీ సెంటు భూమి గగనం అయిపోయే రోజుల్లో 5 సెంట్లు భూమి ఇచ్చినటువంటి అయినా 3 సెంట్లు భూమి ఇచ్చినటువంటి అయినా బత్తిన సుబ్బారావు గారు. ఎక్కడ చూసినా సరే పేదోడు ఎక్కడైనా గుడిసెలు వేసుకుని ఉంటే అక్కడికి ఆయన వెళ్ళడం కానీ మనుషులు పంపించడం కానీ చేసి పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి నివాసాలు నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో కూడా సొసైటీ కూరలను పెట్టి బతకండి మీరు ఎలాగని చెప్పేసి సొసైటీ పేరు మీద ఆయన కూడా మరి చాలామందికి ఇచ్చారు. రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు బట్టలు కూడా ఇప్పించేవాడు ఆయన. రేషన్ బియ్యంతో పాటు బట్టలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడు నిజాన్ని చెప్పాలంటే కనీసం వైద్యానికి డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడి సరిపోయినటువంటి వ్యక్తి మరి బత్తిన సుబ్బారావు గారు.